మా పేరెంట్స్ అంతగా ఫీల్ అవుతుంటే నేనే నచ్చ చెప్పి ఓదార్చాను. కొన్ని డేస్ బెడ్ రెస్ట్ అయ్యాక నన్ను సేవ్ చేసిన వాళ్ళకి కాల్ చేసి మాట్లాడాను. వాళ్ళ నెంబర్ హాస్పిటల్లో తీసుకున్నాను అనమాట. కాల్ చేస్తే ఒక 2 days కి వాళ్ళు మా ఇంటికి వచ్చి మాట్లాడారు. పెళ్లి కూతురు పెళ్లి కొడుకు కూడా మా ఇంటికి వచ్చారు. మా అమ్మ వాళ్ళకి బట్టలు పెట్టింది నన్ను కాపాడినందుకు. ఇది నా స్టోరీ. నా ఫ్రెండ్ కున్న డబ్బు ఆశ వలన నా లెఫ్ట్ హ్యాండ్ ని కోల్పోయాను. నాకు హ్యాండ్ లేదనే కారణంగా నన్ను జాబ్ లో నుంచి తీసేశారు. సో ఇన్కమ్ లేదు కాబట్టి మళ్ళీ మా అమ్మ నాన్న ఇంట్లో జరగడానికి పనులకి వెళ్ళడం స్టార్ట్ చేశారు. ఈ వయసులో నేను వాళ్ళని చూసుకోవాల్సింది పోయి వాళ్ళు కష్టపడి నన్ను చూసుకుంటున్నారు. ఎందుకు? కేవలం నా ఫ్రెండ్ కున్న డబ్బు ఆశ వలన నా ఫ్యామిలీ ఇబ్బంది పడాల్సి వస్తుంది అని జీవ తన స్టోరీని మనతో షేర్ చేశారు. నిజంగా డబ్బు కోసం గడ్డి తినకండి. ఈ స్టోరీని నేను చదివాక ఆ బైక్ మీతో కొనిపించినందుకు మీ ఫ్రెండ్ కి ఎంత మనీ ఇచ్చారంట అని అడిగితే 5,000 ఇచ్చారని చెప్పారు. చూసారా, 5,000 కి ఒక ఫ్యామిలీ ఎంతగా ఇబ్బంది పడుతుందో. రాంగ్ రూట్ లోకి వెళ్ళి మనీ సంపాదించకండి. ఈ స్టోరీ మీకెలా అనిపించింది? జీవాకి ఏమైనా సజెషన్స్ ఇవ్వాలి అనుకుంటే నెక్స్ట్ ఏం చెయ్యాలి అనేది వీడియోకి కామెంట్స్ లో చెప్పండి. రేపు ఇంకొక సబ్స్క్రైబర్ స్టోరీతో కలుద్దాం.